సో ఎట్లా ఉంది సార్ అభివృద్ధి మీ నియోజకవర్గంలో కానీ ఎట్లా నవరత్నాలు అంటే ఇంత ముందుండే గవర్నమెంట్ అభివృద్ధి ప్రెసెంట్ ఉండే గవర్నమెంట్ అభివృద్ధి ప్రెసెంట్ ఎటువంటి అభివృద్ధి అయితే ఏం లేదండి. అసలు అభివృద్ధి అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుసేట్ అనమాట. అసలు ఇంత దారుణంగా పరిస్థితి ఉంటుందని ఎక్కడ కూడా అనుకోలేదు. ఇటువంటి సీఎం అంటే ఒక్క ఛాన్స్ ప్రజలు అప్పు చెప్పారు. ఇక ఇప్పుడే కాదంటే జీవితంలో ఇంకా భూస్థాపితం అయిపోద్ది. ఇంకా ఎట్టి ఫస్ట్ వచ్చే ఛాన్స్ మరి యువగలం పాదయాత్ర కూడా చాలా కాలంగా జరిగింది. ఈసారి మీరు బహిరంగ సభకు యువగలం పాదయాత్రలో చిన్న ప్రాబ్లం పెట్టింది ఒక జగన్మోహన్ రెడ్డి సైకోనే. ఎందుకంటే 54 రోజుల దగ్గర 57 రోజులు బాబు గారిని నేను జైల్లో పెట్టారు. దానివల్ల 55 రోజులు 60 రోజుల దాకా ఈ యువగలం పాదయాత్ర అనేది ఆగిపోవడం జరిగింది. లేకుంటే ఇచ్చాపురం వరకు జరిగి ఉండేను, చాలా బాగుండేది. ప్రజలందరికీ కూడా ఇక్కడి వరకు వచ్చి అంటే చాలా మంది నా శ్రీకాకుళం యాక్చువల్లీ పాదయాత్రలో 1 వీక్ 10 డేస్ పాల్గొందామని ఆలోచనలో ఉండేవారు. కానీ మాకు అవకాశం లేకపోయింది. అయినప్పటికీ ప్రాబ్లం లేదు. జిల్లాలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్లు 6 సీట్లు కంపల్సరీ వస్తాయన్నమాట. అంటే జనసేన కలిసింది కాబట్టి, లేకపోతే ఒకటి తక్కువ 1000 తోటి 2000 తోటి 3000 తోటి ఓడిపోయే సీట్లు రాష్ట్రం చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అనకాపల్లిలో లాస్ట్ టైం 6 ఓట్లతో ఓడిపోయింది అనకాపల్లి ఎంపీ. 6 ఓట్లు, ఓన్లీ 6 ఓట్లు. ఇలాంటి కాన్స్టిట్యున్సీలు చాలా మనకు ఉన్నాయన్నమాట. దాన్ని ఇప్పుడు 100% మనం గెలిచే ఛాన్స్. దానికి కారణం మా మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారి పార్టీ. అది చాలా అవసరం. ఇంతకుముందు నాయకులు తప్పు చేశారని అనకూడదు, కానీ ఒక కార్యకర్తగా అనడానికి నాకు హక్కు ఉంది అంటాను. 2014లో కలిసేట్టు వెళ్ళారు. 2019లో తనొక వైపు తినొక వైపు అయిపోయారు. అందుకే వైఎస్ రాజశేఖర కుమారుడికి ఆయనకి అవకాశం వచ్చింది. అది రాజశేఖర రెడ్డి గారికి అనకూడదండి, చాలా మంచి వ్యక్తి ఆయన పథకాలు కానీ ప్రజల కోసం ఆలోచించేది కానీ ఉంది. ఇటువంటి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలని ఇన్ఛార్జిని మార్చేయడం ఏంటండి? అంటే 5 సంవత్సరాలు సేవ చేసుకున్న వ్యక్తికే నువ్వు ఒకటి గెలవని చెప్పేసి ప్రజలు నీకు స్టాంప్ వేసినప్పుడు నీకు అటువంటి ప్రజలతో ఎటువంటి అనుసంధానం లేని వ్యక్తి అక్కడికి వెళ్తే ఎలా గెలుస్తున్నాడు ఆయన ఆలోచన. అంటే ప్రజల్ని మభ్య పెట్టి ఏదో రకంగా అల్లికొల్లో సృష్టించి ఏదో రకంగా చేయడానికి తప్పించి ఎటువంటి ఆలోచన లేదండి. ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు. 100% విజయం. దగ్గర 155 నుంచి 60 సీట్లు అయితే వైఎస్ఆర్ జనసేన కలిపి పొత్తు క్రమంలో వస్తాయి. ఆయన సింగిల్ డిజిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి పులివెందులో ఈసారి బీటెక్ రావు గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి. ఆయన ఓడిపోవచ్చు. మీరు అమరావతి అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అమరావతి ఉద్యమం కూడా రైతుల ఉద్యమం చెప్పడానికి ఏమండి, ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా ప్రపంచం మొత్తం మీద ఎక్కడో ఒక దగ్గర ఉందంట. 3 రాజులు ఏదో ఒక దేశం, అదేదో ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఎక్కడో ఉందంట. మన పెద్దగా తెలియదు. ప్రపంచంలో అనే దగ్గర ఎక్కడ కూడా లేదు ఈ 3 రాజధాని. అది ఇప్పుడు రాజధాని అనేది ఎక్కడా లేదు. వాళ్ళకి రాజధాని పేర్లతో భూములు కబ్జాలకి ఆస్తులు కొల్లగొట్టుకోవడం. ఇంకా ఏం చేసుకుంటాడండి ఆస్తులు? ఏం చేసుకుంటాడు? కనీసం ఒక వారసుని ఉన్నాడా అంటే మనం మాట అనకూడదు. మా నాకిద్దరు ఆడపిల్లలే, ఒక వారసుని కూడా లేడు ఆయనకి. ఎవరికి ఇస్తాడండి ఆస్తులు? ఏం చేసుకోవాలి? తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి లేడు, ఉన్న బాబాయిని లోపల పెట్టుకున్నావు. ఎవరికి ఇస్తావు? ఏం చేసుకుంటావు? ఇప్పుడు వచ్చారు అందరూ మినిస్టర్లు, ఒక్కడికి రావు. అక్షర జ్ఞానం యదవులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు సీనియర్ మినిస్టర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నాడు, శ్రీకాకుళంలో ధర్మవరం ప్రసాద్ గారు ఉన్నారు. చాలామంది సీనియర్ మినిస్టర్లు ఉన్నారు, కాదని లేదు. వాళ్ళకు ఉండే జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టి ఎటువంటి అవగాహన లేని వాళ్ళని అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచేవాళ్ళని మినిస్టర్లు ఇచ్చేసి వాళ్ళు మైక్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతారో తెలియదు. అసలు వాళ్ళకి కామన్ సెన్స్ ఉందో లేదో తెలియదు. అసలు ఈ మాట మనం ఆడాలి, మనం అంటే కొంచెం హద్దుల్లో ఉండాలని ఆలోచన లేని మాటలు మాట్లాడి బూతులు తిట్టి అక్కడెక్కడో ఉందండి. ఏంటది, నెల్లూరు ఒక మాజీ మినిస్టర్ ఉన్నట్టు ఒక ఆయన ఏం మాట్లాడుతుంది ఆయనకే తెలియదు, ఊగిపోతుంటాడు మనిషి. ఏం చేస్తాడు? ఈసారి గెలవమని చెప్పండి అండి, మీ మీడియా ద్వారా నేను చెప్తున్నా. ఆయన ఈసారి గెలిస్తే అది చాలా సంతోషం మనకి.